అనంతపురం జిల్లా అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పార్టీలో చేరిన కద్రి ఎమ్మెల్యే చాంద్ పాషాను కండువా కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం చాంద్ పాషా తెలుగుదేశంలో చేరడం మంచి పరిణామమని చెప్పారు బాబు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ అడ్డుపడుతున్నారని బాబు విమర్శించారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా సర్పంచులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, ఎంపీటీసీలు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. అందరికీ ఆహ్వానం, అందరికీ వందనాలు, శుభాభినందనాలు. 20 విభజన తర్వాత మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మనకు 2 సంవత్సరాలు అవుతుంది ఒక నెలకి. అయినా కూడా అనేక సమస్యలతో సతమతమవుతుని అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు మనం తయారు చేసుకున్నాం. నేను కూడా మీరు చూస్తే సిపెట్ అంటే మొత్తం ప్లాస్టిక్ టెక్నాలజీ కింద మన వాళ్ళ ట్రైన్ చేయడం కోసం అమరావతిలో కృష్ణా జిల్లాలో ఒక యూనిట్ పెట్టారు, ఒక ట్రైనింగ్ మొత్తం కాలేజీ పెట్టారు. నేను చూసినప్పుడు ఎక్కువ వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడుతున్నాం. డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ, రాబోయే రోజుల్లో ఏది కావాలన్నా ప్యాకేజింగ్ ప్లాస్టిక్ కావాలి. అదే మరి దైనందిక జీవితంలో ప్లాస్టిక్ అనేది విడదాని బంధం. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ ఉద్యోగాలు, ఎక్కువ ఆదాయం కూడా దీని వల్ల వస్తుంది. అందుకే నాకు జ్ఞాపకం వచ్చింది, అనంతపురంలో కూడా పెట్టాలని. విభజన తర్వాత ఏపీ చాలా కష్టాల్లో ఉందని అన్నారు వైసీపీని వీడి టీడీపీలో చేరిన అనంతపురం జిల్లా కద్రి ఎమ్మెల్యే చాంద్ పాషా. ఏపీని సమస్యల నుంచి గట్టెక్కించేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని, ఆయనకు అండగా నిలిచేందుకు తాను టీడీపీలో చేరుతున్నట్టుగా తెలిపారు బాషా. ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికైన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్నారు. ఆయనకు అండగా మేము కూడా ఉంటే ఈ రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెంది, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు కూడా అభివృద్ధి చెందుతారు. మరీ ముఖ్యంగా మా అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా. ఇలాంటి వెనుకబడిన ఎడారి జిల్లాని కూడా అన్ని విధాలు కాపాడుకోవడానికి మనం కూడా మా సహకారం అందిస్తే సార్ చేస్తున్న కృషికి ఇంకా కొంచెం చేతునిచ్చినట్టు అవుతుంది.